వెల్కమ్ టు సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు అర్కా ఫౌండేషన్ ఫౌండర్ యోగి శ్రీనివాస్ అర్కా గారు. గురూజీ గారు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ప్రపంచానికి అందరికీ ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అందించాలి అని ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతూ అన్ని దేశాల్లో అర్కా ఫౌండేషన్ సంబంధించిన ఆశ్రమాలు స్థాపిస్తూ అందరికీ ధ్యానంపై మన భారతీయ సనాతన సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఈరోజు గురూజీతో మనం ఆయన ఆధ్యాత్మిక విశేషాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అండ్ ఆర్కా ధ్యానం గురించి, అలా గురూజీ గారి జీవన ప్రయాణాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడం. స్వామీజీ, అందరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అంటే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో వస్తుంది. ఒకరికి 40 ఇయర్స్లో వస్తుంది, 30 ఇయర్స్లో వస్తుంది. డిఫరెంట్ సిచ్యువేషన్లో స్పిరిచువాలిటీ పైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎట్లా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యోగి ఫ్యామిలీలో జన్మం తీసుకున్నాను. ఓకే. మన తాతగారు, తండ్రి గారు అట్లా. మన అమ్మ సైడ్లో కూడాను, మదర్ సైడ్ కూడాను వాళ్ళు స్పిరిచువల్ బెంట్ చాలా ఉండింది. ఓకే. యాక్చువల్లీ సన్యాస దీక్ష కూడా తీసుకున్నారు మన తల్లి. ఓకే. అట్లా అచ్చా, మా ఇంట్లోనే మమ్మీ డాడీ అమ్మ నాన్న అందరూ స్పిరిచువల్ దీంట్లో ఉన్నారు. కేవలము వాళ్ళు మాత్రము నేర్చుకునేది, తెలుసుకునేది, సాధన చేసేది అంత మాత్రం కాకుండా వచ్చే జనాలకు కూడా చాలా మంచి అడ్వైజ్ ఇచ్చేది, వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఇచ్చేది మంత్రసిద్ధితో అట్లేమైనా చాలానే మన సమాజ సేవ కూడా ఆ దృష్టితో కూడా చేస్తున్నారు. అది అక్కడంతా ఫ్యామిలీలో జన్మ అయింది కదా. తర్వాత నాకు ఒక అట్ ద ఏజ్ ఆఫ్ 18 నాకు విశేషమైన అది చాలా డీప్గా మృత్యు అంటే ఏమి, డిసీజ్ అంటే ఏమి, తర్వాత ఈ ఇన్ఫర్మిటీస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అంటాం కదా, చాలా వృద్ధులైపోతారు. అప్పుడు వాళ్ళకి ఎట్లున్నారు, ఎట్లయిపోతారో జనాలు ఎంత టైంలో అని చాలా నన్ను ఆలోచిస్తూ ఉన్నాను. యూత్ ఇంత ట్రాన్సిషనల్గా ఉంది కదా, ఇట్లా ప్రపంచంలో ఇదేమిది అనేది చాలా డీప్గా వచ్చింది. ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాను అప్పుడు అంటే, ఎవరైనా చచ్చిపోతే స్ట్రీట్లో అక్కడ ఎక్కడ నియర్ బై టౌన్స్లో వెళ్ళి నేను అయ్యో ఎలా నడుస్తున్నారు అందరూ, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వస్తే వాళ్ళు లేపిస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ సేవ్ హిమ్. అట్లా ఇన్నోసెంట్ మైండ్. 18 ఇయర్స్లో కూడా మీరు అంత ఇన్నోసెంట్? 18 కాదు, అప్పుడు అది చిన్నప్పుడు 4th standard. మీ 18 ఇయర్స్ వయసులో మీ రియల్ క్వెస్ట్ స్పార్క్ ఆఫ్ అయింది చాలా పవర్ఫుల్గా. అలాంటి ఎక్స్పెరిమెంటల్ స్పిరిచువాలిటీ దగ్గర వెళ్ళాను. వాట్ ఈస్ బర్త్, వాట్ ఈస్ డెత్? డెత్ డెక్రెపిట్యూడ్ అంటారు కదా, ఇది ఇన్ఫర్మిటీస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అదే షేక్ చేసుకొని ఎంత నువ్వు గుర్తే పట్టుకోపోతే కష్టం, అట్లయిపోతారు కదా. సేమ్ బాడీ, సేమ్ పర్సన్, సేమ్ లైక్ బుద్ధ డెత్ చూసి వాట్ ఈస్ డెత్ అని అయితే చాలా సిమిలారిటీ ఉన్నది. అది నిజమే, అది రియల్ స్టోరీ కూడా నాది ఉన్నది. నేను చదివినాను వాళ్ళది కూడాను. నేను సాంస్క్రిట్ కాలేజ్లో చదివినాను. ఐఎమ్ ఫండమెంటలీ సాంస్క్రిట్ స్కాలర్, ఆల్సో మాస్టర్ ఆఫ్ masters in English literature as well, and then I got my PhD awards as well. PhD awards. No. PhD in and work అంతా చూసి ఫిలాసఫీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే విషయంలో ఇంకాను ఒకటి పోతా ఉంది. థీసిస్ అంతా you are writing also constantly scientist అంటే నేను స్పిరిచువల్ సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్. స్పిరిచువల్ అనేది లేదు, రీసెర్చ్ సైంటిస్ట్ అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ consciousness and other aspects. Comparative study mainly western and eastern. వాళ్ళ పర్సెప్షన్స్ ఏమి, మనది ఏమి, ఎక్కడ నిలుచుకుంటాము అనేది ఈస్ట్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఎస్, బిడ్ అనేది అనుకంటే తెలుసుకునేది వాళ్ళు ఎలా ఎంత డిఫరెంట్ ఉన్నారో మనకంటే, మనం ఎట్లున్నాము, మనం వేరే వాళ్ళకి కంపారిజన్ చేసినప్పుడే మనం ఎవరో అని తెలిసేది. నాట్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్స్ కదా. అందుకే భగవంతుడు ఏమంటే, భగవంతుడు అంటే ద శక్తి, యూనివర్సల్, స్పెషల్ హైయర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇదో కాన్షియస్నెస్, బ్రహ్మ ఏమైనా అనుకుంటాము. అది వాళ్ళు ఎంత జనాలు ఉన్నారు మన భూమిలో అంటే, కొందరు పాపులేషన్ చాలా అయింది అంటే చాలా మాట్లాడతారు చెడుగా. నిజంగా లేదు, పాపులేషన్ ఓవర్ సెంట్రలైజ్డ్
ఇన్ స్మాల్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ ప్లానెట్ అదంతా డిస్ట్రిబ్యూట్ చేస్తే మీరు ఊరికే మీ మెయిన్ టౌన్ ఇట్సే మీరు కొంచెం దూరం వెళ్తే ఎంత ఖాళీ జాగం కదా, చాలా ఖాళీ, మైల్స్ అండ్ మైల్స్ అండ్ మైల్స్. దట్స్ ట్రూ, బట్ పీపుల్ కమింగ్ టుగెదర్ వన్ ఒక దగ్గర దాని నుంచి అట్లా అనుకుంటాం మనము, ఏమో ఓవర్ పాపులేటెడ్ అయిన ఇట్లా నిజంగా కాదు. ఎనీవే గెటింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఏమంటే అన్ని జనాలు ఉండారు కదా ఈ భూమండలంలో, వాళ్ళందరూ వేరే వేరే రకంగా ఉన్నారు. మోరార్లెస్ దే అపియరెన్స్ సేమ్ ఉంటుంది విత్ ద సేమ్ ఫిజియలాజికల్ ఫీచర్స్ anatomically and other aspects, అయినా కూడా బట్ పర్సనాలిటీ వేరేగా ఉంటుంది. వాళ్ళు కాన్షియస్నెస్ అవుట్పుట్ ఉంది కదా, అది వేరే ఉంటుంది. అయితే ఇలా ఎన్ని జనాలు ఉన్నారు అంటే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ మన ఫ్యాసెట్స్ మన దగ్గర ఉన్నది అని అర్థము. ఓకే, మనము వీ హ్యావ్ సో మెనీ వర్షన్స్ ఆఫ్ అవర్ ఓన్ బీయింగ్, అవర్ ఓన్ ఇన్నర్ సెల్ఫ్ అనేది సత్యం ఇది. అందుకే మనకి కంపారిజన్ ఇచ్చింది, అది ఆటోమేటిక్ కంపారిజన్, న్యాచురల్ కంపారిజన్. అప్పుడు మై గాడ్ అని చూస్తాము. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఆల్సో ప్లాంట్ స్పీసీస్, అనిమల్ స్పీసీస్, that bounces back. Something goes out of your body, energy, you may call it energy or mind or consciousness, stream of consciousness. This bounces back, your thought comes back to you. Oh, look, now who you are now, tell me. You saw a tree, you saw a creature, you saw a bird, you saw another human being. Oh, now who are you now? Indirectly questioning. మనకి ఎంక్వైరీ చేసి హెల్ప్ చేస్తూ ఉంది. సెల్ఫ్ ఎంక్వైరీ అట్లా చూసి అట్లా మనం చూడాలి, ఆ దృష్టితో చూడాలి. ఇది ನಾನು ఒక్కడే ఉండాము అనేది కాదు, అది మై రిఫ్లెక్షన్. ఇది ప్రూఫ్ ఏమంటే ఇంకా ఎవిడెన్స్ కావాలంటే వాళ్ళకి మంచిది అయితే మనకు మంచిది అయ్యేది, వాళ్ళకి చెడ్డది అయితే మనకు ఖండితంగా అవుతుంది. పరోపకారం ఇదం శరీరం అంటే శరీరం ఉండేది అంటే నీకు పర్సనల్గా నీకు ఎంజాయ్ చేసే కాదు, ఏమో కొంచెం బేసిక్ కంఫర్ట్ ఇస్తాం నీకు, అయితే వేరే వాళ్ళకి చాలా లోక కళ్యాణం కావాలి, ప్రపంచానికి మంచిది కావాలి నీ నుంచి, ఏదైనా ఒక కంట్రిబ్యూషన్ కావాలి నీ నుంచి. ఫ్లవర్ ఉంది కదా, ఎన్ని వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి ప్రపంచంలో కదా. పరోపకారం ఇదం శరీరం, వీ హ్యావ్ టు సర్వ్, వీఆర్ బౌండ్ టు సర్వ్. మనం అర్న్ చేస్తే అది లార్జ్ పోర్షన్ ఆఫ్ ద వెల్త్ మస్ట్ గో టు సొసైటీ, సోషల్ వెల్ఫేర్, సోషల్ వెల్బీయింగ్, హ్యూమన్ వెల్బీయింగ్ అండ్ ఆల్సో ప్రకృతి, టు ప్రిజర్వ్ నేచర్. అట్లా దానికనే పోవాలి, ఇది సత్యము. లేకపోతే ఎవరో తీసుకుంటారు, మోసం చేసుకుంటారు ఒకరికొకరు, అది దుఃఖంలో వెళ్ళిపోతాయి. అయితే 18 yearsలో మీకు క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆన్సర్ ఎప్పుడు దొరికింది, ఎట్లా దొరికింది? నాకు ఆన్సర్ 21 years అప్పుడేనే కొట్టింది. ఇంకా గ్రాడ్యువల్లీ గ్రేడియంట్గా అన్ఫోల్డ్మెంట్ అవుతుంది బట్ ప్రొవైడెడ్ యూ కీప్ ఆన్ పర్సూయింగ్ సర్చింగ్ ఫర్ ట్రూత్. అది ఉంటే కన్సిస్టెన్సీ ఉండాలి మనలో, సెటిల్ అయిపోతాము. నాకేమో వచ్చింది, సిద్ధి వచ్చింది, ఏదో వచ్చింది, జ్ఞానం వచ్చింది అనుకుని గురువులని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటారు, అది తప్పు. ఆన్ గోయింగ్ ఎవల్యూషన్. ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ఎ స్టూడెంట్ ఇన్ ద యూనివర్స్. అదర్స్ మే కాల్ యూ యువర్ గురు, టీచర్, బట్ ఇన్ ట్రూత్ వీ హ్యావ్ సో మచ్ టు లెర్న్ ఎండ్లెస్లీ. Learning is more joyous than teaching, but teaching is our responsibility. కదా, ఇట్లా ఉన్నది. బాగా చెప్పారు స్వామి. అంటే చాలా నాకే అంత తెలుసు అనుకోకుండా ఇంకా ఐఎమ్ స్టిల్ స్టూడెంట్, ఇంకా నేర్చుకునేది ఉంది. ఎవరో దగ్గర వినయం ఉన్నదో వాళ్ళని పెరిగేది విద్య, వినయ సంపత్తి. ఆ వినయం ఉండేది ఆలోస్తుంది. వినయం ఉంటే వాడు నిజంగానే చాలా మంచి వాళ్ళు, హృదయవంతులు వాళ్ళు, అందుకే వినయంగా ఉంటారు. వాళ్ళకి ఏమంటే అహంకారము తక్కువ ఉంటుంది. ఏమో ఎనఫ్ టు సే దట్ ఐఎమ్ దిస్ పర్సన్ అనే దానికి అంత అహంకారం ఉంటుంది. నేను లేక ఉండేదంతా ఎగ్జాజరేషన్ చేసుకుని నేను ఆ మనిషి అని చెప్పగలరు వాళ్ళు. ఎలాంటి వాళ్ళకు రిసెప్టివిటీ చాలా ఉంటుంది. బికాజ్ దే నో దేర్ సో మచ్ టు నో. యూ కమ్ టు నో న్యూ థింగ్స్ ఈచ్ టైమ్ ఓన్లీ టు నో దట్ వీ డోంట్ నో. దట్స్ ట్రూ. మనము ప్రతిసారి ఏమైనా కొత్త తెలుసుకుంటాము కదా మనము లైఫ్లో. తెలుసుకున్నప్పుడు తెలుసుకునింటాము అని కాదు, అయ్యో నేను ఇంకా ఏం తెలుసుకున్నాను వెనక ఎస్టర్డే అదేమీ లేదు కదా అయ్యో అని మనం రిగ్రెట్ చేసుకునే దానికి మంచిది కొత్త తెలుసుకుంటాం. ఇట్ వాజ్ ఇన్వాలిడ్ వాట్ ఐ లెర్న్డ్ ఎస్టర్డే, మోర్ టు లెర్న్ అనే మాదిరి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మీకు ఎవరైనా గురువు ఉన్నారా, లేకపోతే మీ ఓన్గానే మీకు మెడిటేషన్ టెక్నిక్ కానీ తెలిసింది? గురువులు అంటే
నిజంగా వాళ్ళు తల్లిలు ఫస్ట్ గురువులు అవుతారు. ఆ అమ్మ ఇల్లిటరేట్ అయినా పర్లేదు, వాళ్ళ గురువులే ఏది మనకు ఫస్ట్ గురువులు. వాళ్ళే కొంచెం నేర్పిస్తారు, ఏమైనా ఫౌండేషన్ వేసేదే వాళ్ళు. అందుకే మన మదర్స్కి అంతా అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, మీది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎట్లా ప్రపంచము తీసుకొని పోవాలి, ఎట్లా పెరగాలి, ఎట్లా మీ కల్చర్స్, మీ ధర్మము, మీ మంచితనము అంతను చాలా రెస్పాన్సిబుల్గా బిడ్డకి టీచ్ చేయాలి. జన్మం అయిన తర్వాత కాదు, ముందుగానే చేయొచ్చు. ప్రీనేటల్ ఎడ్యుకేషన్ అంటారు దానికి. ఆ ధ్యానం చేసుకొని లోపల మంచిగా థాట్స్ తీర్చి, ఇట్లా బిడ్డ పుట్టాలి, నాకు సమాజానికి మంచి చేయాలి, ప్రపంచానికి మంచి చేయాలి, ఏదైనా మంచి కొత్త ఇన్వెన్షన్ చేసి ప్రకృతి పరంగా జనాలకంతా ఇవ్వాలి. మన అండర్స్టాండింగ్ పెరగాలి, మనది ప్రకృతి సంబంధము, విశ్వ సంబంధము అన్నీ పెరగాలి. మనము ధన్యులు కావాలి, మనం మహాజ్ఞానీలు కావాలి. మనమంతా అవతార పురుషులు. సత్యంగా ఇది మనం ఎప్పుడూ అండర్మైన్ చేయకూడదు. నేను గెటింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఏమంటే, అట్లా మాతృలకి చాలా శక్తి ఉంటుంది. వాళ్ళే ఫస్ట్ గురువు, అది పాయింట్. సెకండ్ ఫాదర్, వాళ్ళు కూడాను గురువులే. తర్వాత నిజమైన ఒక టీచింగ్ చేస్తారు మనకు. ఇంట్లో ఏది ఇచ్చే కష్టమో అది బయట నుంచి ఒక ఇస్తారు గురువులు. ఎన్లైటెండ్ పర్సన్, కంపాషనేట్ పర్సన్. వాళ్ళు ఎట్లా ఏమి అనేది చాలా మంచిగా చెప్పిస్తారు, అర్థమిస్తారు చాలా జీవితానికి. వాళ్ళ గురువులు వెనక గురుకులం అంటే కేవలం ఇది ఆధ్యాత్మిక విషయం మాత్రమే కాదు, వాళ్ళు సైన్సు, లాజిక్ అన్నీ చెప్పిస్తూ ఉన్నారు. అప్పుడు వ్యాకరణ శాస్త్రము, వైశేషిక న్యాయ అంతా కూడా చెప్పిస్తూ ఉన్నారు. అట్లా ఏ గురువులు అవుతారు. అట్లా గ్రాడ్యువల్గా ఇంకా ఎవరెవరు మనకు మంచి చూపిస్తారు వాళ్ళంతా గురువులు అనేవాళ్ళు కదా. చిన్న వయసులోనైనా పర్లేదు, వాళ్ళు మనకు మంచిదేమో చెప్పిస్తారు కదా. మనం ఓపెన్ మైండ్గా ఉంటే మనకి సాగరం అయిపోతాం మనం. చిన్న మైండ్ ఉంటే మనం వెళ్ళయ్యే ఉంటాం మనం. అందుకోసము ఆల్వేస్ కీప్ యువర్ మైండ్స్ ఓపెన్, నాలెడ్జ్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ సోర్స్ అనేసి. స్వామీజీ అయితే పర్టికులర్గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిటేషన్ మెథడాలజీ అన్నది నిజం. ఆ మెథడాలజీ అంటే మీకు ఏదన్నా పర్టికులర్ సాధన చేయడానికి మెథడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా, లేదా మీకే ఓన్గా మెథడ్ అన్నది ఇన్వెన్షన్ చేశారా, వచ్చిందా? నాకు ఇది మెడిటేషన్ అంటే, ధ్యానం అంటే నాకు చాలా క్యూరియాసిటీ ఉండింది. ఇది ఏం చేస్తారు వీళ్ళు కూర్చొని, వీళ్ళు కళ్ళు మూసుకొని అంటే వీళ్ళు లేజీనా, ఏమైనా నిద్ర చేస్తున్నారా, ఊరికే దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారా, వీళ్ళు ఏదైనా కళ్ళు ఏమైనా డస్ట్ పడిందా వీళ్ళకి, నేను అంత డీటెయిల్గా వెళ్తున్నాను. యారు ఇట్లా కూర్చుంటారు, ఏమైనా ఒకటి చేస్తూ ఉండాలి కదా లోపల. మీరు కళ్ళు మూసుకుంటే మీరే టెస్ట్ చేయొచ్చు. ఇటు కళ్ళు మూసుకుంటే ఏమో ఒకటి ఇమేజ్ వస్తుంది తక్షణం కదా. సో అది ఇమేజెస్ ఉంటుంది, ఎన్నో మల్టిపుల్ ఇమేజెస్ వస్తాయి. అదిని ఏం చేసుకుని కూర్చున్నారా వీళ్ళు. అటు చాలా క్యూరియాసిటీ ఉండింది నాకు. చాలా ధ్యానం చేస్తారో, తపస్సు చేస్తారో, వాళ్ళంతా శక్తిశాలి మహాన్ వ్యక్తులు అని మాత్రం నాకు తెలిసిపోయింది. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏమో విశేషమైన జ్ఞానం ఉంటుంది అని తెలిసిందే. అందుకే నేను ఎదుక్కొని వెళ్ళాను. రకరకాల స్వామీజీల దగ్గరికి వెళ్ళాను. చాలా రకరకాల స్వామీజీల దగ్గర వెళ్ళి వాళ్ళ పక్కలో కూర్చొని ఉంటా ఉన్నాయి. ఏమైనా వాళ్ళు టచ్ చేయాలి నాకు, కొంచెమైనా నాకేమైనా వస్తుందేమో వాళ్ళ నుంచి వైబ్రేషను, ఒక ఆశీర్వాదము, జ్ఞానము వాళ్ళ దగ్గర ఏమో ఉంటుంది ఖండితంగా. అంత మాత్రం నాకు ష్యూరిటీ ఉండింది. సరే అట్లా ఎదుగుతూనే ఉన్నాను. ఒకసారి నాకు నేనే ఎక్స్పెరిమెంట్ చేయాలి, వీళ్ళ దగ్గర అంత ఖండితంగా ఏమో ఉంది, సాధన చేసినారు వీళ్ళంతా, నేను అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను. చేస్తుంటే ఎట్లే వచ్చా మైండ్ అంటే ఏమి అని క్వశ్చన్ చేశాను. మైండ్ ఎక్కడున్నది, సెన్సెస్ అంటే ఏమి, ఇంటలెక్ట్ అంటే ఏమి, మనం సబ్లిమినల్ మైండ్ అంటే ఏమి, బాడీ అంటే ఏమి, ఇదంతా ఇంద్రియాలు ఏమి, ఎనర్జీ అంటే ఏమి, డీపర్ కాన్షియస్నెస్ అంటే ఏమి, సోల్ అనేది ఏమి, ఇట్లంతా డీప్గా చాలా వచ్చింది. అప్పుడు నేను శాస్త్రపరంగా మన వైశేషిక న్యాయ, గౌతమ న్యాయ అట్లంతా చదివి చాలా సంస్కృతం ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. అప్పుడు అక్కడ ఋషులే రాసిండేది ఒరిజినల్గా, అట్లంతా చదవచ్చు కదా మనము. పెద్ద పెద్ద కంట్రిబ్యూషన్ ఇచ్చారు వాళ్ళు. మనకి టైమే లేదు, చదివేకి జనాలకంతా బిజీగానే ఉంటారు ఎప్పుడూ. ఎనివే అక్కడంతా నేను చదువుకొని మంచి మంచి విద్వాంసుల దగ్గర అది వాద వివాదాలు చేసి, తర్వాత సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్, ఎక్స్పెరిమెంట్ అంతా చేసి, తర్వాత టేక్స్ టైం, ఎవర్ రియలైజేషన్ అయిపోతుంది, ఇది ఇట్లా ఉన్నది అనేది. ఎవెన్చువల్లీ యూ బికమ్ సెటిల్డ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్స్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. క్లారిటీ వస్తుంది కంప్లీట్గా, డౌట్స్ డిసపియర్ అవుతుంది, కన్ఫ్యూజన్ పోతుంది, ఒక మెంటలీ అంబిగ్యూటీ పోతుంది, ఫుల్ క్లారిటీ, ఇది ఎట్లే ఉన్నది ఇది అనేది తెలిసిపోతుంది. అది ఎన్లైటెన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది
అంటే మీరు ఏదైనా సాధన పద్ధతి ఎంచుకొని స్టార్ట్ చేశారు? అప్పుడు ఏమంటే లేదు, కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ మాదిరి పెట్టుకున్నాను నాకు తెలిసినంతనే. లైక్ మేకింగ్ అవర్ బాడీ యాజ్ మై లెబోరేటరీ, ఇదే నేనే చేసుకొని లోపల ఇన్వెస్టిగేషన్స్, టెలిపతికల్ ఎబిలిటీ ఉన్నదా, నిజమా ఇదంతాను, ఈఎస్పి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉన్నదా, సాధ్యమా, ఆర్ వి కన్ఫైన్డ్ ఓన్లీ టు అవర్ సెన్సెస్, ఏదన్నా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ నిజమా, ఇదర్ ఎనీథింగ్ దట్ కెన్ గో అవుట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ రిటర్న్ అనేది చాలా క్యూరియాసిటీ ఉండింది. దాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తూనే నాకు షాక్ అయింది, ఆశ్చర్యమైంది. నిజంగా దెర్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ అనేది నాకు కన్ఫర్మ్డ్ అయిపోయింది. నేను ప్రూఫ్ కూడా చూపించాను మన తండ్రి గారు కూడా. అప్పుడేనే వాళ్ళు షాక్ అయినారు, మై గాడ్ హౌ కెన్ ఎవర్ దిస్ బి పాసిబుల్ అనేసి. తర్వాత నేను చూపిస్తా ఉన్నాను జనాలకంతాను, ఎలాంటే వాళ్ళకు తెలుసుకొని అది ఏదో మంచి విశేషమైన విషయం మన లోపల అందరి లోపల ఉన్నది, అది మనము అద్భుతము, మనం మంచి కార్యాలు చేయొచ్చు అని వెళ్తుంటే వాళ్ళంతా నాకు టెలివిజన్లో ఫ్రంట్ హెడ్లైన్స్ ఇంటర్వ్యూస్ చేసేది, పెద్ద పెద్ద టెలివిజన్స్లో ఫ్రంట్ పేజ్లో వేసేది మన మ్యాటరు అదంతా చేస్తున్నారు, రేడియో ఇంటర్వ్యూస్. నాకు ప్రచారం అవుతూ ఉందే కానీ నాకు నిజమైన ఏం చేయాలో అది అవుతూ ఉండలేదే. నాకు ఐ వాజంట్ ఇంప్రెస్డ్ విత్ ద రెప్యుటేషన్ దట్ వాజ్ గ్రోయింగ్. ఇది కాదు నా పర్పస్ జనాలకి జాగృతి చూపించాలి, నా లోపల మాత్రం ఉన్నది అని కాదు, నా కళ్ళు చూపించడానికి మీకు మీ దగ్గర కన్నా ఉన్న కూడా అదే ఉన్నది, మీరు కూడా అదే ఇది గిఫ్ట్స్ తీసుకొని వచ్చినారు ప్రపంచానికి అనేది నా మెసేజ్. సో మీ అందరికీ ఆ ఎబిలిటీ ఉంది, సాధన చేస్తే నేను ఒక్కరినే కాదు అని మీకు అనిపించింది. అది మెసేజ్ చేయాలి. అది కూడా నాకు అంత ఇంప్రెస్ కాలేదు. తర్వాత ఇంకేం చేసేది నేను అంటే నాకు లేదు, జనాలకి అనుభవం కావాలి, నేను అనుభవం చేపించాలి, వాళ్ళకి కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా విశేషమైన శక్తి ప్రదానం చేయాలి, జ్ఞాన ప్రదానం చేయాలి, వాళ్ళకి అవేకనింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడు వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ పాత వాళ్ళు చూసుకొని బాగా ఫ్లరిష్ అవుతారు అనేది నాకు గ్రేట్. అంటే చాలా మంది అక్కడ ఆగిపోతారు, అంటే వాళ్ళు గురువు అయిపోయారు, ఆశీర్వాదం ఇచ్చామా, ముఖ్యమా, అయిపోయిందా, ఆశ్రమం కట్టేసామా, ఇంకా అది అయిపోయింది, అందరు వచ్చారు, మొక్కారు, ఆశీర్వాదం అయిపోయింది. అట్లా కాకుండా మీరు అందరి లోపల ఉన్న భగవంతుడి వాళ్ళు గుర్తించాలి అని ఆన్గోయింగ్ రీసెర్చ్ స్టడీ అండ్ ఎవల్యూషన్ అయింది. అప్పుడు అట్లా చేస్తూ చాలా జనాలు జాగ్రత్త అయినారు వరల్డ్ వైడ్. వాళ్ళే పిలిచారు ఇన్విటేషన్. మంచిది ఏమంటే ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేసే నెసిటీ లేదు, మంచిది. ఇట్ విల్ జస్ట్ గో అరౌండ్ డెఫినెట్లీ. ఇఫ్ యూ సబ్స్టెన్స్ ఉంటే మన లోపల సత్వం అంటాం కదా, ఆ సబ్స్టెన్స్ ట్రూత్ ఉంటే somehow it will just, it's more powerful than aroma, fragrance of a flower, aroma of a food. ఇట్ విల్ జస్ట్ గో బియాండ్, అంత పవర్ఫుల్ ఉంటుంది. జనాలు గ్రేట్ఫుల్ హార్ట్ ఉంటుంది జనాలకి. మనం అందరూ చెడ్డదే చెప్పకూడదు. వాళ్ళ దగ్గర మంచిది చేస్తే వాళ్ళ జీవన పరిస్థితిని తెలుసుకుంటారు. ఒక 10 జనాలకైనా చెప్తారు. మీకు డబ్బులేమో ఈకా ఉండొచ్చు, ఇన్ రిటర్న్ ఏమైనా వేరే ఈకా ఉండొచ్చు గిఫ్ట్స్, బట్ దే విల్ డెఫినెట్లీ స్ప్రెడ్ ద వర్డ్. మంచిదైతే నిజం కదా. అందుకే అట్లయి స్ప్రెడ్ అయ్యింది వరల్డ్ వైడ్. అట్లయి సెంటర్స్ చేశారు, సెంటర్ ఫర్ కాన్షియస్ అవేర్నెస్ అంతా రిజిస్టర్డ్ చారిటీస్. ఫార్మల్గా సెంటర్ ఫర్ కాన్షియస్ అవేర్నెస్, ప్రజ్ఞా జాగృతి. ప్రజ్ఞానే జాగృతి చేసేట బెస్ట్ సర్వీస్ వీ కుడ్ ఎవర్ ఆఫర్ ఇన్ ద వరల్డ్. అంటే మనము ఏమిస్తానో అది టెంపరీనే. వాళ్ళకి నాలెడ్జ్ అనే కంటే వాళ్ళకి క్వశ్చన్స్ చేసే మెథడ్, అది ఎట్లా చేయాలి, క్వశ్చన్స్ ఎంక్వైరీ ఎట్లా చేయాలి అని చూపిస్తే మనము అవేర్నెస్ పెరుగుతుంది. కాన్షియస్ సెల్ఫ్ ఎంక్వైరీ విత్ మెనీ డైరెక్షన్స్లో చేయాలి, ఒక డైరెక్షన్లో చేయకూడదు. అది మెథడ్ ఉంది. తర్కశాస్త్రం లాగా నేను చెప్పాను కదా షురులో, ప్రారంభంలో వేరే స్థితి ఉన్నది కదా, అస్తిత్వం ఉన్నది కదా, ఎన్నో ఆబ్జెక్ట్స్ ప్రపంచంలో, స్పీసీస్, మన హ్యూమన్ జనాలు అదే చూస్తుంటే రిఫ్లెక్షన్ ఇస్తుంది. ఆ దృష్టితో చూడాలి. వీళ్ళంతా ఇన్కార్నేషన్ను, నేనుట్లో ఏముంది వీడి దగ్గరను అదే ఉన్నది, మన కనెక్షన్ ఉన్నది, మనకి తెలియకుండా ఉండొచ్చు బ్రెయిన్ లెవెల్లో. వీళ్ళంతా మనవాళ్ళనే, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితే నాకు అవుతుంది, అందుకే వాళ్ళకి మంచిది కావాలి. పరోపకారం ఇదం శరీరం, ఈ తత్వంలో ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఆల్సో. అదే సత్యం, అది ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. ఖండితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేయాలి అంటే, మీరు ఒక ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు, మీరు ఊరికి ఒక క్రౌడ్లో ఉన్నారు కదా, ఎవరో ఒకరికి మీరు చూడండి, వాడు పేపర్స్ చదువుతూ ఉంటాడు, లేకపోతే ఏమో చూస్తుంటాడు. మీరు ఇన్ ఫ్యూ సెకండ్స్లో అట్లా మీరు సీరియస్గా 2-3 సార్లు చూడండి, 100% అవతల మిమ్మల్ని చూస్తాడు క్రౌడ్ నుంచి. కరెక్ట్.
మీరు సిగ్నల్ పోయి అక్కడికి అతడు నిజంగా మిమ్మల్ని చూస్తారు. టెలిపతి. టెలిపతి అదే అనవచ్చు, ఏమైనా పేరు పెట్టవచ్చు. అంతే మన కనెక్టెడ్ అనే దానికి ప్రూఫ్ కదా. ఒకరు స్మైల్ చేస్తే ఎవరో చూసి వాళ్ళు స్మైల్ ఇస్తారు, స్ట్రేంజర్స్ ఇస్తారు. నిజంగా వాళ్ళు ఎవరో ఎలా నవ్వుతావు అనేది ఎవరు గర్వించరు. ఇఫ్ యూ లాఫ్ ప్రాబబ్లీ లౌడ్లీ, సోషల్ లాఫ్టర్ కదా, అప్పుడు క్రిటిసైజ్ చేస్తారేమో, ఏలప నవ్వుతున్నా ఏం తప్పు చేస్తున్నానా అంటారు. స్మైల్ అంటే మందహాసము, అది ఎవరు కూడా వద్దు అనేది. ఏదో మంచి గ్రేటింగ్ ఇస్తున్నాడు పాపం అని వాళ్ళు అఫెక్ట్ అవుతారు. వాళ్ళు స్మైల్ చేసి ఇంకొకటి స్మైల్ చేస్తారు. ఇదంతా మనం వేరే టోటలీ ఇంటర్ కనెక్టెడ్ డీపర్ లెవెల్తో క్వాంటమ్ ఫిజిక్స్ ఉన్నారు కదా మీరు. క్వాంటమ్ లెవెల్లో ఖండితంగా మీరు అబ్సల్యూట్లీ కనెక్టెడ్. ఇలా పార్టికల్స్ మన ఉన్నది కదా, వాళ్ళతోనూ పార్టికల్స్ ఉన్నది కదా, ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నది మా దగ్గరనే ఉన్నది, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఇంకా సబాటమిక్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అది తర్వాత వైరసెస్ 500,000 వైరసెస్ ఉంది ప్రతి ఒక్కరి బాడీలో కూడా. మంచిదానికి పెట్టండి, అది ఎర్చుకోవద్దు, ఎవరు ఎర్చుకోకూడదు. ఎన్నో ఉన్నాయి వైరసెస్ అని, మంచిదానికి డిఫెండ్ చేసేకి మీకు. ఇంక వేరే వైరస్ వస్తే డిఫెండ్ చేసేకి ఆటోమేటిక్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఉన్నది. ఎంత అద్భుతమైన సృష్టి, అది తెలుసుకోవాలి. నేను విషయం వస్తున్నాం మనం అర్కధ్యానం అని. సూర్యుడిని చూస్తూ ఉంటే నాకు ఒకదేమో సూర్యుడే సెంట్రల్ పాయింట్ కదా, గ్రహాలకంతా రాజా, మహారాజా, జగచ్చక్షు, కాలాత్మ, ప్రత్యక్ష దైవ, మన ఆత్మకారక. ఆత్మము ఈతని నుంచినే వచ్చేది లైట్, అది బాల్ ఆఫ్ లైట్. వాడు మన చక్షు అంటే కళ్ళే సూర్యుడు. సో అట్లా అనుకొని నేను అట్లే ఉంటే వచ్చింది ఎంటైర్ జ్ఞానము. ఎట్లా చేయాలి మీరు అర్కధ్యానము అనేసి దాన్ని ప్రపంచంగా అందరికీ నేను షేర్ చేసుకొని వెళ్ళాను. అది నాకే నాట్ ఓన్లీ ఏ మెథడ్, ఆల్సో ఫిలాసఫీ బిహైండ్ ఇట్. ఏముంది తత్వము దాని వెనక, ఆ సైన్స్, తత్వము, అర్థము, తత్వము, సైన్స్. అది తెలుసుకున్నప్పుడు ఇంకా బాగు చేస్తాం మనం కదా. ఇప్పుడు అది కాన్షియస్లీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాము. అప్పుడు విశేషమైన అది మీకే స్వతహాగా అనిపించింది. అవును అట్లా మీకే స్వతహాగా ఇట్లా సూర్యుని చూస్తే అట్లా వచ్చింది, అట్లా ఫ్లో అయ్యి నాలెడ్జ్ అంతా డౌన్లోడ్ అయింది. ఇట్లే చేయాలి నెట్స్. ఎట్లా అంటే మన శబ్దము ఓం అంటే చూడండి శబ్దం వస్తుంది కదా, మన ఎనర్జీ కదా అది. తర్వాత స్పర్శము. నేను ఒక 25 years వెనక, 30 years వెనక చెప్పాను. ఒక కెనడాలో ఉన్నప్పుడు ఫ్యూచర్లో టచ్ ఫోన్ వస్తుంది అని చెప్పాను. టచ్ చేస్తే థింగ్స్ చేంజ్ అవుతుంది. టచ్ అంతా ఎక్స్ప్లైట్ చేస్తారు సైంటిస్ట్స్. టచ్ స్పర్శ ఏం చేయము అని చెప్పాను. అంత కాలజ్ఞానంలో అన్నీ రాశాను. ఇది లాక్డౌన్ కూడా రాశాను, కాలజ్ఞానంలో లాక్డౌన్ కూడా రాసినాను. పబ్లిష్ అయ్యండి బుక్. ఎవరికో చెప్పి మన రూమ్లో రాసుకునేది కాదు, ప్రాపర్గా. ఇంకా కాలజ్ఞానంలో అంటే ఎప్పటిదాకా రాశారు స్వామి? ఇంకా ఉండేది రాస్తున్నాను. ఒక దిన రిలీజ్ అయ్యి చేస్తాను, కొన్ని రిలీజ్ చేయవను. ఒక భూమిలో ఎక్కడైనా పెట్టిస్తాను. ఎప్పుడు ఆ పర్టికులర్ టైంలో అది రిలీజ్ కావాలి, అది తెలుసుకోకూడదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. స్వామీజీ, ఇప్పుడు చాలా మంది స్పిరిచువాలిటీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఒకటి డెత్ ఏంటో తెలుసుకోవాలి, నేనేంటో తెలుసుకోవాలి, దేవుడు ఏంటో తెలుసుకోవాలని అట్రాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఇల్ హెల్త్ మెడిటేషన్ చేస్తే నయం అవుతుంది అని అట్రాక్ట్ అవుతున్నారు. కొంతమంది మానసిక సమస్యలు, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్, మెడిటేషన్ చేస్తే పోతుంది అని వస్తూ ఉండరు చాలా వరకు. అట్లా ట్రూత్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, రోగాలు తగ్గుతాయి, ఫిజికల్ బెనిఫిట్స్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది. అయితే సరే, అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు టర్న్ అవుతారు. అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు స్లోగా సత్యం వైపు టర్న్ అవుతారు. అయితే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ ధ్యానం అన్నది ఫిజికల్ బాడీలో ఇల్నెస్ని ఎట్లా తగ్గిస్తుంది అంటే ఏం చెప్తారు స్వామిజీ? అవును, తగ్గిస్తుంది. అంటే ప్రొడామినెంట్లీ మనము మెంటలీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం మన బాడీని, మన ఎగ్జిస్టెన్స్ని. మనము మైండ్ అనేది ఒకటి ఉంది కదా, శరీరం ఉన్నది, మైండ్ ఖండితంగా ఉన్నది కదా, లేకపోతే నడిచేకి సాధ్యం లేదు. మైండ్ ఎప్పుడో అంటే కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మైండ్ ఉంటుంది. కాన్షియస్నెస్ లేదు అంటే మైండ్ లోపల పైడుస్తుంది. పర్సన్ కోమాలో ఉంటారు కదా, అప్పుడు మైండ్ లేదు, ఉంటుంది బట్ లోపల ఉంటుంది, లోపల సమ్ రిసీడింగ్ ఇన్ టు ద బాడీ అంటాం కదా, అది కాన్షియస్నెస్, ప్రజ్ఞ అది. సో దాని నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం. మన థాట్ వస్తుంది, మనకి రిపల్స్ వస్తుంది కదా, ఇది వేవ్స్.
ఆ వేవ్స్ అంటే థాట్స్, అది థాట్స్. ఆ థాట్స్ చాలా వస్తుంటాయి మనకు. ఆ థాట్స్ నుంచి మనము జీవనం షేప్ చేసుకుంటాం మనం. ఎట్లా పోవాలి, ఎట్లా డిసైడ్ చేయాలి, ఏం చాయిస్ తీసుకోవాలి, ఎక్కడ డైరెక్షన్లో నేను పోవాలి అని వాళ్ళు దానిపైన గురించి జీవనమే షేప్ అవుతుంది. థాట్స్ బికమ్స్ థింగ్స్ అంటారు. ఆ థాట్స్ ఇచ్చిన నెగటివ్ థాట్స్ ఉంటే వాళ్ళకి దుఃఖము చాలా వస్తుంది. నెగిటివ్ థాట్స్ వల్ల ఇల్నెస్ వస్తుంది. నెగటివ్ థాట్స్ అంటే అన్ని దాంట్లోనూ దోషం చూస్తూ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ భోజనంలో దోషం చూసేది, జనాల్లో దోషం అంటే షార్ట్ కమింగ్ చూసేది, డిఫెక్ట్స్ చూసేది. నెగటివ్ ఆస్పెక్ట్ చాలా పెరిగించుకుంటే అది టైట్ అవుతుంది, నర్వ్ స్ట్రైట్ అవుతుంది. అప్పుడు స్టిఫ్ అవుతారు, ఫ్రీగా ఉండరు, వాళ్ళు ఫ్లో అయ్యలేదు, సంథింగ్ గెట్స్ బ్లాక్డ్ అప్, ఎనర్జీ ఫ్లో బ్లాక్ అవుతుంది. అట్లే బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం కష్టమవుతుంది, వాళ్ళకి అంత ఫ్లో అయ్యలేదు, శ్వాసం కూడా దీర్ఘ శ్వాసం రాదు అప్పుడు అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ వీళ్ళకే ఫస్ట్ అయ్యేది. మనం ఎవరు నెగిటివ్ అయితే అట్లా వాళ్ళది తప్పు కాదు, అదేమో ఒక మెనీ రీజన్స్ ఉంది దాని వెనక. సో అటే ఆపోజిట్గా పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ చాలా వస్తుంటుంది. ఇది చెప్పేది పాజిటివ్గా ఉండు నువ్వు అనేసి జనాలకి. అయితే ఇది నడుచుకోనేకి కష్టము. ఎలాంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటుంది. ఫర్గివ్ చేసిండే లేదు, వాళ్ళు వెనక అయిండే ఫెయిల్యూర్స్కి ఫర్గివ్ చేయరు, ఎవరైనా మోసం చేసింటే ఫర్గివ్ చేయరు. అదంతా పెట్టుకునే ఉంటారు కదా, హెవీ అవుతుంది బాడీలో, మైండ్లో హెవీ అవుతుంది, అదంతా ఎమోషన్ హెవీ అవుతుంది. దానికంతా ఫిలసాఫికల్ ఆన్సర్స్ ఉంటాయి. ఫిలాసఫీనే సమాధానం చేస్తే వాళ్ళకి లాజిక్ సమాధానం చేయదు, ఎమోషన్ సమాధానం చేయదు. అయితే క్లీన్ అవుతా పోతా ఉంటే ఎవెన్చువల్లీ పాజిటివ్ అయిపోతారు. పాజిటివ్నెస్ ఒక లైట్ గ్లో అవుతుంది వాళ్ళకి. పాజిటివ్ ఉంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు, మనసు బ్రాడ్ అవుతుంది, హృదయంలో విశాలత ప్రాప్తమవుతుంది. వాళ్ళకు నదీలు ఫ్లో అవుతాయి కదా, అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. బ్లడ్ తర్వాత ఎనర్జీ, నాడీస్ అన్నీ బాగా థాట్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ లైఫే డిఫరెంట్ అవుతుంది. అయితే ఫిజికల్ ఇల్నెసెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ వల్ల తగ్గుతాయంట. ఫస్ట్ ప్రోగ్రెస్ ఏమంటే రియల్ ఎఫెక్ట్ అంటే టాంజిబుల్ ఎఫెక్ట్ అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది. బీపీ టు స్టార్ట్ విత్ తక్కువవుతుంది. అది అవుతున్నట్లనే కొంచెం ఫస్ట్ స్టెప్ అది, ఒక హీలింగ్, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ హీలింగ్. తర్వాత ఈ థాట్స్ కూడాను ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది వేరే, అది సెకండ్ స్టెప్లో అది కూడాను. ఇంకో థర్డ్ స్టెప్ ఏమంటే వాళ్ళు మాటలు కథలు, వాళ్ళు తినే అది ఫుడ్, చాయిస్ ఆఫ్ ఫుడ్ అంతా చేంజ్ అవుతుంది, హ్యాబిట్స్ చేంజ్ అవుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ విడుస్తారు, వాళ్ళే ఇడుస్తారు, అప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రకృతి పరంగా ఉంటారు, హీలింగ్ చాలా అవుతుంది. మంచి వాళ్ళనే కలుస్తారు, వాళ్ళ ఎనర్జీ మంచిగా ఉంటే మంచి వాళ్ళే చెప్తారు, అది మాత్రం నిజం. అది థియరీ ఆఫ్ అట్రాక్షన్, అది గుడ్ పీపుల్ మీట్స్ గుడ్ పీపుల్ అన్నది సత్యం, అది నిజము. ఎవరైనా మీరు చెడ్డ పని చేసే వాడు ప్లాన్ చేసింటే క్రౌడ్లో తీసుకొని పోయి పెట్టండి, వాడు చెడ్డోనే ఎదుర్కొంటాడు, వాడు తెలియకుండానే అట్రాక్షన్ అయిపోతాడు. ఒక గుడ్ పర్సన్కి తీసుకుపోయి పెడితే మీకు తెలిసిపోతుంది ఎవరో స్పిరిచువల్ పర్సన్ ఇంకెవరు అని మీరే కనిపెడతారు. ఏ డ్రెస్ వేసుకుంటేనే వాడు నిజమా, సూట్ వేసుకుంటేనే మీరు పట్టుకుంటారు వీళ్ళు స్పిరిచువల్ పర్సన్ ఏడో అని. నిజమా, అదేదో ఒక వైబ్రేషన్లో, ఇది సత్యం అంతా. అట్లా అయితే మంచిది అవుతా ఉంది. మెడిటేషనల్ ఎఫెక్ట్ ధ్యానం చేస్తూ ఉంటే అది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది బాడీలో, చాలా ఆక్సిడేషన్ బాగా అవుతుంది, థాట్స్ ఫ్లో అవుతుంది, సెల్స్ అంతా గ్లో అవుతుంది. అలాంటే దానికి టాక్సిన్స్ తక్కువ అవుతుంది. అది కూడా స్టెప్ బై స్టెప్ హీలింగ్ టువర్డ్స్ హీలింగ్ అవుతా ఉంటే కొనకు ఎంత హీలింగ్ అంటే నాట్ ఓన్లీ బాడీ, మైండ్ హీలింగ్, ఎమోషన్ హీలింగ్, ఫైనలీ స్పిరిచువల్ రెలంలో ల్యాండ్ అవుతారు వాళ్ళు. అట్లా మీ ప్రాక్టీసెస్ అయ్యారా స్వామి? మీ దగ్గర ఉన్న ప్రాక్టీసెస్ చాలా జనాలు బెనిఫిట్ పడుతుండే. బుక్ ఆఫ్ టెస్టిమోనియల్స్ రిలీజ్ అవుతా ఉంది, జనాలు రాసిండే అనుభవాలు రిలీజ్ అవుతా ఉంది. ఇప్పుడు ఎన్నో నానా కంట్రీస్ నుంచి ఒక నియర్లీ 100 ఉండొచ్చేమో అనుభవాలు వాళ్ళే రాసిచ్చిండేది. ఇల్ హెల్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అయితే నుంచి ఎట్లా అనేది అనుభవాలు ఉంటాయి. ఓకే. అయితే స్వామీజీ, భారతదేశం ఒక స్పిరిచువల్ గురువు ఇన్ ల్యాండ్ ఆఫ్ ఇది ఇండియా అన్నది స్పిరిచువల్ మాస్టర్స్ ల్యాండ్, యోగీస్. భారతదేశం ఫ్యూచర్కి స్పిరిచువాలిటీ వరల్డ్ అంతా టీచ్ చేస్తుంది అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అయింది కదా, చాలా అయింది, ముందుకు ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? పోతుంది ఫ్యూచర్. చాలా చేంజెస్ అవుతుంది ఇండియాలో, చాలా అంటే నిజంగా చాలా చేంజెస్ అవుతుంది. జనాలు ఖండితంగా ఒక వేవ్ ఉండింది, ఆ వేవ్ తక్కువైతా ఉంది, వెస్ట్రన్ వేవ్
వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా Yeah. వండుకొని అక్కడే పోవాలి, అక్కడే ఉండాలి, అక్కడలే నడుచుకోవాలి మనము అనేసి ఎక్సైట్ అయిపోయినారు. అప్పుడు మన కల్చర్ని తొక్కి అట్లా ఆ డైరెక్షన్లో వెళ్ళే శురు చేశారు చాలా జనాలు. ఇప్పుడు అవే కొంచెం శాంతమైంది కదా. ఇప్పుడు మన కంట్రీ ఎట్లుంది, మన కల్చర్ ఏమి, మన రూట్స్ ఏమి, మనలో అన్నీ ఉన్నాయి కదా, మనకు తెలీదు. వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ మనలో చాలా ఇప్పుడు ఎంత లూటీ చేశారు ఇండియాకు, అయినా కూడా ఇంకానూ మనం రిచ్గా ఉన్నాము. అది చాలా ఆశ్చర్యం అవుతుంది. అందుకు ఇట్లుంది. వెదర్ బాగుంది మనలో, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మెయిన్ అంటే యంగ్ పీపుల్ చాలా ఉన్నారు కదా ఇప్పుడు కూడా. వాళ్ళంతాను ఇంక చాలా మెచ్యూర్ అయినారు. యంగ్ బాడీలోనే చాలా మెచ్యూరిటీ పెట్టుకునే ఉండే యంగ్ పీపుల్ లైక్ యువర్ సెల్ఫ్ చాలా ఉన్నారు కదా. అది ఇంకా మంచి భవిష్యం ఉంది ఖండితంగా. భారత్ విశ్వగురువు అవుతుంది అంటారు. ఖండితంగా అది వెనుకంత అట్లే ఉండింది. చాలా వెనుక దుర్యోధన చక్రాధిపత్యం ఉండింది అప్పుడు మహాభారత టైమ్స్లో. అట్లా రాముడు కూడా చాలా అన్ని ప్రపంచమే పరాడినాడు అతను. నాకే ఓన్లీ ఇండియా అని అనుకుంటాం ఇప్పుడంతే. అప్పుడంతా శ్రీలంకకు పోలేదా ఫర్ ఎగ్జాంపుల్. అట్లనే ఆఫ్రికాలో కూడాను ప్రజెన్స్ ఉన్నది కొన్ని విషయాలంతాను. ఫీజీ ఐలాండ్స్లో కూడాను ఉన్నది. అది కృష్ణుడు సర్పం ఇట్లా కళింగ సర్పం పారేసినప్పుడు అది ఎక్కడపై పడింది అనేసి ఇప్పుడును ఆ లోకల్ జనాలు కూడాను వాళ్ళు తెలియకుండా ఉండే వాళ్ళు హిందూ విషయము, ఆర్య ధర్మము వాళ్ళు కూడా పూజిస్తారు ఆ మౌంటైన్ పైట్స్ ఇప్పుడు కూడా. నేను అక్కడ వెళ్ళాను, అక్కడ పిలిచారు నాకు మెయిన్ పీపుల్ అంతా. ఎనీవే గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎస్ ఇండియాలో ఆ శక్తి ఉంది, అది ఆ లొకేషన్ కరెక్ట్గా ఉంది. అదా ఇక్కడ హిస్టరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్నది, అంత రిసోర్సెస్ ఉన్నది, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నది ఇండియాకి. అంత చాలా జ్ఞానం ప్రజెంటేషన్ చాలా ఇచ్చినారు ప్రపంచానికి. వేదాలు, పురాణాలు, ఇతిహాసము, కావ్యాలు, మహాకావ్యాలు, వీళ్ళు చాలా నీతి శాస్త్రము, అంతా ధర్మశాస్త్రము చాలా ఇచ్చారు. అన్నీ కూడా సైన్స్ కూడాను చాలా కంట్రిబ్యూషన్, జ్యోతిష శాస్త్రము చాలా కంట్రిబ్యూషన్ చేశారు వీళ్ళంతాను. అందుకే ఇది ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది. మీరు వరల్డ్ అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు వరల్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బాగా వచ్చాయి, అండ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి ఇంకా ప్రపంచంలో ఎక్కువ అయిపోతూ ఉండే. దానివల్ల రూట్స్కి దూరం అయిపోతూ ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమంటే ఇది వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజెస్, ఆ సాఫ్ట్వేర్స్ అంతాను, ఇదంతా ఏమి కొత్తదేమి కాదు. మనకి చాలా హిస్టరీ అంతా మీరు పోయి రెఫర్ చేస్తే ఇప్పటికీ రిలాక్స్ అంతా ప్రూఫ్ చెప్తుంది. రిమైన్స్ అంతాను అడ్వాన్స్ అయింది టెక్నాలజీలో డ్యూ టు అది సివిలైజేషన్ చేంజ్ అవుతుంది కదా. అప్పుడు వినాశమే అయ్యేది. మనుషుడికి ఒక లిమిటేషన్ ఉంది, ఎంతవరకు స్క్రాచ్ చేయాలా అనేసి. సర్ఫ్ ఇది మ్యాటర్ని, మెటీరియల్ వరల్డ్ని చాలా స్క్రాచ్ చేస్తూ ఉంటే కొనాకి ఏమోదో ఒక పెద్ద అపఘాతమై వినాశం అయిపోతుంది. ఇప్పుడు అట్లే చాలా చెడ్డ విచారాలన్నీ ఉన్నాయి టెక్నాలజీలో. ఇప్పుడు ఇది రేడియేషన్ ఇచ్చి స్టామ్ తీసుకురావచ్చు, హరికేన్ని పుష్ చేయొచ్చు, అట్లంతానూ ఉన్నది. ఇంకా చాలా ఇది టెక్నాలజీ చాలా ఉంది. పరంతు ఇది ఒక లిమిట్ ఉంది. లిమిట్ క్రాస్ అయినప్పుడు ఇట్స్ గోయింగ్ టు కమ్ డౌన్. వాట్ గోస్ అప్ షుడ్ కమ్ డౌన్ అయినప్పుడు జనాలకి రియలైజేషన్ అవుతుంది, ఓ మై గాడ్ మనం ఇది నెమ్మది తీసుకురాదు. ఒక చిన్న వీడియో వచ్చింది రీసెంట్లీ. వాళ్ళు వాషింగ్ మిషన్ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉన్నది, ఇదంతా అంతా చూపిస్తూ ఉంటే, సరే వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్? మిషన్ ఈజ్ గోయింగ్ టు డూ ఫర్ అవర్ వర్క్. అండ్ మనం ఏం చేస్తాము, నో యూ జస్ట్ హ్యావ్ టు రిలాక్స్ అని ఉత్తరం ఇచ్చినట్ల. మీరు రిలాక్స్, యూ కెన్ గో స్విమ్మింగ్, యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్, వాచ్ ఎ మూవీ. అంటే దీనికంతా పణమంటూ ఇవ్వాలి కదా డబ్బులు. అర్థం మీకంతా డబ్బులు వస్తుంటుంది, మనము డబ్బుల కోసం అర్న్ చేయాలి కదా, మనం ఎట్లా అర్న్ చేసేది అని క్వశ్చన్ వస్తుంది. కరెక్ట్. ఎనీవే ఫైనలీ ఏమంటే అర్థము, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రంబుల్ అట్ సమ్ పాయింట్. అన్ఫార్చునేట్లీ ద ట్రూత్ ఇది. పీపుల్ విల్ సెర్చ్ ఫర్ నేచర్. ఆల్రెడీ వస్తుంది, అవేర్నెస్ వస్తూ ఉంది కొంచెం చాలా. ఇప్పుడు ట్రీస్ అంతా కట్ చేస్తున్నారు చాలా ఎన్నో జగాల్లో. అంటే నీడు ఉంటే ఇది క్రాప్స్ రాదు అని. అయ్యో అట్లీస్ట్ 1 acre ల్యాండ్కి ఒక ఫ్యూ ట్రీస్ అయినా ఉండాలి కదా కార్నర్లో అట్లీస్ట్. బెంగళూరు పరిస్థితి చూడండి, ఇక్కడ చూడండి అట్లే వస్తున్నారు. సో నా దృష్టి నేను ప్రిడిక్షన్ ఇచ్చాను, బెంగళూరులో నీళ్లు ఉండలేదు అని 10 years వెనక ఆన్ రికార్డ్ ఉన్నది, కావాల్సిందే పంపిస్తాను. నీళ్లు చాలా కష్టపడతారు వీళ్ళు మన బెంగళూరులో. ఇట్లే కంటిన్యూ అయిపోతే బెంగళూరు బీజాపూర్ అయిపోతుంది.
అబ్బా. అవును నిజము. ఎలా అంటే ఓవర్ సెంట్రలైజేషన్ అండ్ పొల్యూషన్ ఇంటెన్స్ రేట్ ఉంది. మీరు టెస్ట్ చేయాలి అంటే ఒక చిన్న ట్రీ ఉంటుంది కదా, అక్కడ పోయి టెస్ట్ చేయకూడదు. యాక్చువల్లీ ఊరికే థాట్ ఎక్స్పెరిమెంట్. హ్యాండ్ వాష్ చేసుకునే దానికి సోప్ వేసుకొని ఆ నీళ్ళని అక్కడ ఆ రూట్ దగ్గర మీరు వేయండి. అది డ్రై అప్ అయిపోతే అడగండి. ట్రీ డ్రై అప్ అయిపోతుంది. మన ఫౌండేషన్లోనే ఇక్కడనే అర్కా ఫౌండేషన్, అర్కధామాలు మైసూర్లో మొన్న ఏదో చిన్న గ్యాదరింగ్ అయింది. అక్కడ వాళ్ళు భోజనం అయినప్పుడు సోప్ వాటర్ వేసుకొని అక్కడ వాష్ చేశారు ట్రీస్ దగ్గర. మంచి ట్రీ, అది చాలా బాగుంది. మీరు చూస్తే వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆశ్చర్యపడతారు. అదంతా ఫుల్ డ్రైప్ అయిపోయింది. ఎంటైర్ బ్యూటిఫుల్ ట్రీ సోప్ వాటర్ వల్ల. సోప్ వాటర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరికే ఒక శాంపుల్ ఇది. ఇంకేమైనా మనము బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎంత పొల్యూషన్ చేస్తున్నాము పర్ డే అంటే భూమికి చాలా కష్టమవుతుంది డైజెస్ట్ చేసుకోనికి, రీసైకిల్ చేసుకోనికి, బౌన్స్ బ్యాక్ చేసుకునే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అది ఎట్లా ఈవెన్ సరి చేసుకునే దానికి అర్త్కి కెపాసిటీ ఉంది, సరి చేసుకుంటుంది. దెన్ ఇట్ హ్యాస్ టు స్నీజ్ అవుట్. బట్ వీఆర్ డూయింగ్ టూ మచ్. అది స్నీజ్ అవుట్ అంటే చాలా కాఫ్ వచ్చేది మనకు, స్నీజింగ్. అట్లా వస్తే ఎంతో పరివర్తన. అర్త్క్వేక్, పెద్ద స్టామ్ ఏదో వచ్చి ఎంత సరిపోతుంది, ఆటోమేటిక్ చేసుకుంటాను. నేను చెప్తాను, నేను బద్రీనాథ్ వెళ్తుంటే ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అవును చూడండి. నాకు అనిపించింది మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఫారెస్ట్లో వేసాం, సత్యం. ఫారెస్ట్ మన పైన రాళ్ళు వేస్తాం అవును అనిపించింది ఆ సీన్ చూసినప్పుడు. కరెక్ట్. మనం ప్లాస్టిక్ బాటిల్ అదే రాళ్ళు ఫారెస్ట్ లో, అట్లా అది రాళ్ళు మన పైన. కరెక్ట్ చెప్తున్నా. ఒక మెటఫోరికల్ ఎగ్జాంపుల్. నాకు అనిపించింది. నిజం అనిపించేది కాదు, నిజమే అది. మనం త్రో చేస్తే అది నిజం. దానికి ఒక లిమిటేషన్. వాట్ గోస్ అవుట్ ఇట్ కమ్స్ బ్యాక్ అని నిజము. అందుకే మనము ఎందుకును ఏమంటే ఊరికే వినుకొని ఊరికే ఉండకూడదు. ఎంత సాధ్యమో అంత ప్లాస్టిక్ తక్కువ చేయాలి మనము. పొల్యూషన్కి ఎంత తక్కువ చేయొచ్చు మనము అనేసి క్వశ్చన్ చేసుకొని మనం ప్రజ్ఞాపూర్వకంగా నడుచుకోవాలి. మన ఎవ్రీథింగ్ నార్మల్గా ఆటోమేటెడ్ సిస్టంలో అట్లే చేయకూడదు. మనము క్వశ్చన్ చేయాలి. ఇది నేను యూజ్ చేయాలన్నా, ఇది నుంచి ఏమవుతుంది, ఏముంది దీంట్లో ఇంగ్రీడియంట్స్, మన బాడీలో పోతే ఏం పోతా ఉంది, అది ఏమది అని క్వశ్చన్స్ చేయాలి మనము. మన తర్కమే లేకపోతే బేసిక్ తర్కము ఉండాలి కదా. మీకు ప్రొటెక్షన్ చేసుకునేకి మీ ఎంత కావాలో అంతానే ఉండాలి కదా. మొదలైతే మనకు బేసు ఇదే, మన హోమ్ అది, పెద్ద హోమ్ ఇది. ఇదే లేకపోతే ఏ డ్యామేజ్ అయిపోతే ఎక్కడ వెళ్తారు మీరు? సివిలైజేషన్స్ అంతా ఇట్లే పాడిపోయింది. పెద్దగా టెక్నాలజీ అనుకొని అంత డెస్ట్రాయ్ ఎవెన్చువల్లీ స్టార్టెడ్ ఆఫ్ అగైన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అల్టిమేట్ గా నేచర్ కి దగ్గర అవ్వాలి అంతేగా స్వామి. అదే మనం సర్వైవ్ అవ్వాలంటే, హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే నేచర్ కి దగ్గర దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. నేచర్ అంటే నాకు ఊరికే దగ్గర వచ్చి కూర్చోలేదు కాదు, ఫారెస్ట్లో కానీ నేచర్లో దగ్గర అయితే మనం హ్యాబిట్స్ అక్కడ పెట్టి ఏమో బాటిల్ అంతా అది పారేసేది, చెడ్డది ప్లాస్టిక్స్ అంతా వేసేది, అది మనము నేచర్కి ఏమైనా మన నుంచి చేస్తున్నామా? అది న్యాచురల్గా అన్కాన్షియస్లీ పారేస్తూ ఉంటాం. అందుకే ఆ ప్యాకెట్ కూడా తీసేప్పుడు ఇది ఏముంది, ఈ ప్యాకెట్ ఎట్లా చేసినారు, దీనికి మనం ఏమైనా చేయొచ్చా, ఆల్టర్నేటివ్ ప్యాకింగ్ చేయొచ్చా, మంచిది ఎకో ఫ్రెండ్లీ క్వశ్చన్ చేయాలి మనం అంతాను. చేయకపోతే మనమే లేకపోతే ఎవరు పాపం కదా. నిజంగా ముందు ఫ్యూచర్ జనరేషన్స్కి ఏముంటుంది వాళ్ళకి చెప్పుకోనేకి గొప్పగా ఏమీ ఉండదు. అందుకోసం మనము వీ హ్యావ్ ఆబ్లిగేషన్, రెస్పాన్సిబిలిటీ. మీ ఇక్కడంతా ఉండేవాళ్ళంతా మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ వాళ్ళు మంచి చేశారు మనకంతా. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాము. మనం వాళ్ళు ఏమైనా ఒక రాంగ్ మిస్టేక్ చేసింటే మనం ఇక్కడ ఉంటా ఉండలేదు. నాకు అనిపిస్తుంది స్వామి, బట్ హైదరాబాద్లో, బెంగళూరు లాంటి సిటీస్ హైరైజ్ బిల్డింగ్స్ ఒక 6 acres లో 2000 ఫ్లాట్స్ ఉంటాయి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? 2000 ఫ్లాట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? 2000 ఫ్లాట్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మన ఇండియాలో హౌస్ లో కూడా ఒక శాస్త్రీయ విధానం, ఒక మాండువా ఇల్లు, లైట్, స్పేస్, ఎయిర్ రావాలా, వాటర్ ఎక్కడ పోవాలా, వాస్తు అంతా బాగా చూసుకొని అదే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనిపిస్తుంది. 2000 ఫ్లాట్స్ 6 acres లో కడితే వాటర్ కావాలి, మీరు మోడర్న్ కావాలి, ఫెసిలిటీ కావాలి తెలుసు. అయినా కూడా కొంచెం ఆలోచించుకొని ఇదంతా ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్నాళ్ళ వరకు వస్తుంది, మనం ఎట్లా యూజ్ చేస్తున్నాము, ఎక్కడ పోతుంది వాష్ చేసిండే నీళ్ళు, అది ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ప్రపంచానికి, నదీలు ఎక్కడ ఉన్నాయి,
మనము ఫిలిం చూస్తాము నది ఉండేది, బట్ రియల్ నది చూసేకి వద్దా మీరు? అందుకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నన్ను చేర్చుకొని మనం ట్రై చేస్తాము ఎంత సాధ్యం అంత సేవ్ చేసేకి, మంచి చేసేకి. అది పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ. నేను మాత్రం ధ్యానం నేర్చుకుంటాను, నేను స్పిరిచువల్ అవుతాను అంటే ఎన్వైరన్మెంట్ మాత్రం చాలా డ్యామేజ్ అవుతూ ఉంటే ఏం చేసేది కదా. ఆ మదర్ నేచర్ చాలా పెద్దది. అది ఏమి స్పెషల్గా ఏమీ చేసేది వద్దు. మనము యాక్టివిటీస్ బిజినెస్ పేరులో చాలా పొల్యూషన్ చేస్తూ ఉన్నాం. మనము కొంచెము చూసుకొని చేయాలి, బిజినెస్ చేయాలి. ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఎదగాలి మనము. ఇది నా విషయం. అప్పుడు మనకి శాంతంగా కూర్చొని ధ్యానం చేయొచ్చు, హై లెవెల్ విషయాలు డిస్కస్ చేయొచ్చు. మనం మీరు చెప్పినట్లు క్వశ్చనింగ్ అన్నది ఇంపార్టెంట్. చాలా బట్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ పిహెచ్డి ఉంటారు అన్ని, దే ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ బేసిక్ ఆలోచించారు. అంటే ఒక మాస్లో వెళ్ళిపోతున్నారు. అదే మాస్ హిప్నోసిస్లో ఉండకూడదు. క్వశ్చన్ చేయాలి కూర్చొని. అప్పుడు మంచి జ్ఞానము, మంచి డైరెక్షన్ ఖండితంగా వస్తుంది. ఒకసారైనా మనము చేయి పెట్టి భూమి పైన అట్లే కళ్ళు మూసుకొని నువ్వు ఎంత ఇచ్చినావు మనకి, మనం ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉండాం. మనవులు నువ్వు ఎట్లుండావు, బాగుండావు అని అడిగితే ఎంత హీలింగ్ వస్తుంది తెలుసిన. అర్త్కు హీలింగ్ కావాలి, మనకు కావాలి అంటే దాని నుంచి వీ హ్యావ్ ఎన్ రెస్పాన్సిబిలిటీ అని చూడాలి. ఒకసారి మీరు చూస్తే ఇది ఇల్లాజికల్గా కనపడుతుంది. ట్రీస్కి హగ్ చేసుకొని చూడండి, నిజంగా ఏమైనా పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుందో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. సైంటిఫిక్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కష్టము. ఆల్వేస్ ఎఫెక్ట్ చూడాలి ఫస్ట్, ఏమవుతుంది మీకేనేసి కదా. అంటే ఇట్ హెస్ గాట్ సంథింగ్ టు ఆఫర్ టు యూ, ఇట్ హెస్ గాట్ లైఫ్. ఈ మధ్యనే స్వామి ఒక 1 month బ్యాక్ చదివా, ట్రీస్ ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటాయని ప్రూవ్ చేశారు. చూస్తారా? అండ్ నేను ఒక 5 years బ్యాక్ చూసా, ట్రీస్ సాంగ్ ఎట్లా పాడుతూ ఉంది. ట్రీస్ సాంగ్ పాడతా, ఒక డివైస్ ఉంది, మనం సా అంటే సా ఓ డివైస్లో చూసా సాంగ్ ఎట్లా పాడుతూ ఉంది. నిజం అన్నమాట, నిజం. అది ఎగ్జాజరేషన్ ఏమీ కాదు. డివైసెస్ ఉన్నాయి కదా టు ఎస్టాబ్లిష్ చేసే. అవును, అన్నీను ప్రూవ్ చేసుకొనే మనం ఫాలో చేయాలంటే అది కూడా ఒక డిసీజ్, అది మెంటల్ డిసీజ్. మనము మంచి స్వామి మనకు చిన్న అట్లా నేర్పించారు స్కూల్లో, కాలేజ్లో లాజిక్ అదే నేర్పించారు. అంటే ఇది సైంటిఫిక్ గా ఉందా, బట్ స్పిరిచువాలిటీ అన్నది బిహైండ్ సైన్స్. బట్ అది చిన్నప్పటి నుంచి చెప్పలేదు. క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్ లో చెప్పలేదు కాబట్టి స్పిరిచువాలిటీని మూఢనమ్మకం లాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తెలిసింది అది మూఢనమ్మకం కాదు, విశేషమైన సత్యం అనేది. స్పిరిచువాలిటీలోంచే సైన్స్ వచ్చింది అన్నది ఇప్పుడు అర్థం అవుతా ఉంది. బట్ మన స్కూల్లో టీచ్ చేసింది అట్లా అవడం వల్ల సత్యం, అట్లా ఆలోచన వచ్చి అదెలా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వేరే అయిపోయింది కదా మనకి. అయితే మీ అభిప్రాయం ప్రకారం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా పైన తగ్గుతూ ఉంది, బాగా కొంచెం తగ్గుతూ ఉంది. అది చెడ్డది కాదు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్. వెస్టర్న్ కంట్రీస్లోనూ మంచి విషయాలు ఉంటాయి తెలుసుకునేది. మనం అది తెలుసుకోకుండా సూపర్ఫిషియల్గా వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాము చాలా. అది తప్పు. మనం ఎవరు ఉన్నామో దానికోసం వాళ్ళు మనకి అప్రిషియేట్ చేస్తారు. మనం వాళ్ళట్లే అయిపోతే వాళ్ళది ఏముంది, మంచిది కాంప్లిమెంట్ చేయాలి. మనము మీ దగ్గరనూ ఇంత మంచిగా ఉంది, ఆర్గనైజ్ చేసే మెథడ్ ఉంది మీ దగ్గర, బాగుంది. మనం హార్ట్ లెవెల్గా పనిచేసేవాళ్ళు, మనం ఎమోషనల్గా ఉంటాము ఎక్కువగా. మన ట్రాపికల్ కంట్రీ, సూర్యుడిని మనమే ఫస్ట్ చూసేది ఇక్కడ ప్రపంచంలో. అయినా కూడా అట్లా అనుకొని వాళ్ళకి ఎంత తీసుకోవాలని తీసుకొని మనది కూడా నేర్పించాలి వాళ్ళకంతాను. మంచిది ఇప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళంతా, సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు ఫారిన్ కంట్రీస్లో. నేటివ్స్ వాళ్ళు గురుకులం స్థాపన చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు మనది గాయత్రి మంత్రం చెప్తారు. చాలానే వాళ్ళు ఆర్యధర్మం ఏమేమి ఉందో అంతా తీసుకుంటున్నారు. అయితే సన్ ఈజ్ ద సోర్స్ అన్నది మీ ఫిలాసఫీ. సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సన్ ఈజ్ ద సూర్యుడు, జగత్ చక్షు, కాలాత్మ, ప్రత్యక్ష దైవ అనేసి ఇంగ్లీష్లో ఒకటి రాశాను. ఇఫ్ యూ విష్ ఇన్ యువర్ ఛానల్ ఐ కెన్ సే, ఓ ద గోల్డెన్ సన్, యు ఆర్ ద లైట్ అండ్ లైఫ్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్స్. ఓ ద గోల్డెన్ సన్, you are the direct physical source of energy. Oh, the golden sun, for an astronomer, you are just another yellow star. For a botanist, you are just a physical source of energy. For a chemist, you are just a ball of helium. To me, you are the golden sun. You will always be the golden sun. May you guide us in the direction we all should go. Oh, the golden sun, you are always golden sun to me. అది సూర్యుడు యూనివర్సల్గా, అది ప్రత్యక్షమైన దైవము. చూసి బాగా గ్రీట్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. స్వామీజీ, ప్రపంచం అంతా మీరు తిరుగుతూ స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేస్తూ ఉన్నారు, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వేరే దేశాలలో?
అంటే ముందుకు ఇప్పటికీ తేడా ఉందా? అంటే మీరు లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి తిరుగుతా టీచ్ చేస్తున్నారు కదా, అవేర్నెస్ పెరిగిందా ఇప్పుడు? పెరుగుతూ ఉంది, ఇంకా పెరుగుతుంది ఖండితంగా. వాళ్ళు పీక్ ఆఫ్ మెటీరియల్ వర్డ్ చూశారు వాళ్ళు మనకంటే ఫాస్ట్గా. సో చూసి వాళ్ళకి ఇదేమిది ఇంకా ఏమైనా ఉందా అన్నారు. ఏమి లేదు మెటీరియల్ వరల్డ్లో అని తెలిసిపోయింది వాళ్ళకు వరల్డ్లో. అప్పుడు దీనికి వచ్చారు లోపలికి, యు గో అవుట్ ఓన్లీ టు కమ్ బ్యాక్ అనే మాదిరి. అండ్ వీళ్ళంత ప్రపంచమంతా చుట్టుకొని మీ ఇల్లు చూసుకొని వస్తారు వాపస్, ఎక్కడుంది నా ఇల్లు అనేసి. అట్లే మన ఇల్లు ఇది అని వాపస్ వచ్చారు. స్పిరిచువాలిటీ స్పిరిచువల్ క్వెస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచినే. అట్లయి వాళ్ళకి ఇంకా నేర్చుకుని చూడండి, యోగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని $1 trillion ఇండస్ట్రీ చేసి పెట్టారు. అంతా వాళ్ళు తీసుకున్న మెథడ్ వేరే, బట్ తీసుకున్నారు, చాలా తీసుకున్నారు. సంహౌ గోయింగ్. అంతే నిజం ఖండిత. ఫ్యూచర్లో ఆధ్యాత్మికత ఎలా ఉండబోతుంది స్వామీజీ? డిఫరెంట్ అవుతుంది చాలాను, ఫ్రమ్ ఏజ్ టు ఏజ్. ఇది ఎట్లా అంటే వీళ్ళకి మెంటల్ ఫ్యాకల్టీస్ని చాలా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఫ్యూచర్లో, చాలా చేస్తారు. మంచి ధ్యానం చేసేవాళ్ళు, సరియైన ధ్యానం చేసేవాళ్ళు, సరియైన మెడిటేషన్ జెన్యున్గా చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఆ ప్రపంచంలో అనేసి చాలా డబ్బులు ఇచ్చే రెడీ అయిపోతారు. వాళ్ళని చూడాలి అనేసి, నేర్చుకునే కాదు, వాళ్ళ ఊరికే చూడాలని, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళు చేస్తూ ఉంటే డైరెక్ట్గా అన్నీ ఆ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలని అంత డిమాండ్ వస్తుంది ఫ్యూచర్లో. ఎలాంటి తక్కువ అయిపోతారు నిజమైన మెడిటేషన్ చేసేవాళ్ళు, నిజమైన ధ్యానం చేసేవాళ్ళు. దానికి చాలా వాల్యూ వస్తుంది. సైంటిస్ట్స్ కూడా వీళ్ళకి చాలా ఇది గౌరవం చేస్తారు. నువ్వు ఎట్లా మీరు మాస్టర్ చేసుకుంటారో మీ మైండ్ని, మీ సెన్సెస్ని అనేసి వాళ్ళు చాలా అవార్డు ఇచ్చేకొస్తారు, చాలా వెల్త్ ఇచ్చేకొస్తారు. వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది. జీవంతమైన ఒక సిద్ధి పురుషులు వాళ్ళు, జ్ఞానీయులు అనేసి వాళ్ళు వేరే రకంగా చూసి వాళ్ళకి PhD ఇస్తారు. వీళ్ళంతాను వాళ్ళు ప్రొఫెసర్స్గా వాటి పిలుస్తారు, యూనివర్సిటీలో వచ్చి ఏమన్నా చెప్పండి అని. ఇట్లంతా ఛాన్సెస్ ఉంటుంది చాలా. అట్లా భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్పిరిచువల్ టీచర్స్ ఇండియాలో రెడీ అయ్యి వరల్డ్ వైడ్ వెళ్తారు అంటారు. వరల్డ్ వైడ్ వెళ్ళి స్పిరిచువాలిటీ టీచ్ చేస్తారు. వెళ్ళేది ఒకటే, వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు ఇక్కడ వస్తే ఇండియాకి వస్తారు స్పిరిచువల్, అంటే స్పిరిచువాలిటీ కోసం భవిష్యత్తులో ఇండియాకి వచ్చే వాళ్ళు పెరుగుతారు, ఫ్లో పెరుగుతుంది అంటారు. ఇది స్పిరిచువాలిటీ అంటే ఇది కల్చరల్ స్పిరిచువాలిటీ. అది ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ అవుతుంది అప్పుడు. కేవలం ఊరికే వచ్చి కూర్చొని వాళ్ళు ఏమో చేసుకుంటారు కదా, అంత మాత్రం కాదు. ఎఫెక్ట్ వేరే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని స్టడీ చేస్తారు. మీరు ధ్యానం చేసేవాళ్ళు మెడిటేషన్ అంటారు కదా, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా ఇండియాలో, వేరే రకంగా చేసేవాళ్ళు. వాళ్ళకంతా కూర్చోపెట్టండి, చూస్తే ఒకే మాదిరి ఉంటారు ఎట్లా అనుకొని. నిజమా? అయితే ఎఫెక్ట్ వస్తుంది కదా, ఎఫెక్ట్ నుంచి తెలుస్తుంది వాళ్ళు ఎట్లా మెడిటేషన్ చేస్తున్నారు అనేసి. రిజల్ట్ చూడాలి అట్లా. సో రిజల్ట్ని స్టడీ చేస్తారు ఫ్యూచర్లో అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషికేశ్ చూస్తే ఎక్కడ చూసినా రకరకాల ఆశ్రమాలు, చాలా మంది వస్తూ ఉంటారు. అట్లా భవిష్యత్తులో ఇంకా పెరుగుతారు బాగా. అయితే పెరుగుతారు. అయితే దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్ ఎవరు ఇస్తారు అనేది చూస్తుంటారు. చాలా ఎఫెక్ట్ కావాలి కదా, క్వాలిటీ, హై క్వాలిటీ. ఏమైనా ఎఫెక్ట్ అంటే ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మేనిఫెస్టేషన్ కావాలి, సంథింగ్ that science cannot really prove, but it really defies the laws of physics. అట్లా ఉన్నాయి. సపోజ్ ఏమైనా కావచ్చు అది. అయితే స్వామీజీ, మైండ్ ఓవర్ మ్యాటర్. అయితే కొంతమంది రోజు గంట చేయాలి, 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలి, 5 గంటలు చేయాలి, రకరకాల చెప్తా ఉంటారు కదా. మీ ఒపీనియన్ ఏంటి? అంటే సాధన ఎంత చేస్తే అంత ఉంటుందా, లేకపోతే టైం బీయింగ్ని బట్టి చేయాలా ఏంటి? ఇప్పుడు ఎట్లా అంటే ఇది క్వాలిటీ పైన పోతుంది. క్వాలిటీ మీరు ఒక్క క్షణమే చేయొచ్చు. ఒక డీప్ ఫోకస్, పర్ఫెక్ట్ అలైన్మెంట్లో రావాల బాడీ, మైండ్ అండ్ సోల్. అది క్వాలిటేటివ్ ధ్యానం. అది లాంగ్ కావాలంటే కొంచెం కూర్చోవచ్చు. అది వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అది అట్లా. బట్ రూల్ ఏమంటే ప్రారంభంలో చాలా చదువుతారు కదా, ప్రారంభంలో మంచి హైలీ స్కాలర్ అయితే ఊరికే తీస్తుంటే 2-3 పేజెస్ తెలుసుకుంటారు అది ఏం రాసింది అనేసి అడ్వాన్స్ స్టేజెస్లో. అట్లే ఇది షురులో కొంచెం లాంగ్ చేసుకుంటారు, తర్వాత వస్తే బ్రీఫ్ అండ్ ఎఫెక్టివ్ అయిపోతుంది. మీ సాధకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి స్వామి? సలహా ఏమి అంటే, ఎప్పటికీనూ నేను చాలా సాధకుడు అయిపోయినాను, నాకు సిద్ధి పురుషుడు అయిపోయాను, పురుషుడు అయిపోయినాను, జ్ఞాని అయినాను.
నేను ఒక గురుస్థానంలో ఉన్నాను అని అనుకొని కూర్చోకూడదు మనము. వీ స్టిల్ హ్యావ్ టు పర్స్యూ ఎక్స్పాండింగ్ కాన్షియస్ అవేర్నెస్. అది తర్వాత మనము ఇంకనూ దివ్య జ్ఞానము ఎట్లా అని తెలుసుకొనేకి పిపాస జిజ్ఞాస అంటారు, అది పెరిగించుకొనే ఉండాలి. ఎప్పటివరకు మనము విద్యార్థుల మాదిరి ఉండేకి ఇష్టపడతామో అప్పటి వరకు మన జ్ఞానం వస్తూ ఉంటుంది. నేను టీచర్ అయిపోయినాను అంటే డిక్లరేషన్ చేస్తే కొంచెము అది చేంజ్ అయిపోతుంది. అందుకోసము ఆల్వేస్ వీ షుడ్ రియలీ బీ రిసెప్టివ్ అండ్ ఓపెన్ మైండెడ్ టు రిసీవ్ అండ్ ఆల్సో టు గివ్ బ్యాక్ టు ద వరల్డ్. జనాలకి ఇవ్వాలి. ఊరికే మనమే సాధన చేసుకొని చాలా పెరిగితేనో అదేమి నిజమైన ఎన్లైటన్మెంట్ కాదు. జనాలకి మన సమాజానికి మనం ఇవ్వాలి. మన కెపాసిటీ ఏమిటి అంత వాళ్ళకి చెప్పాలి, మంచిది చేయాలి. ఇప్పుడు సార్థకమవుతుంది అనేసి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ఈ వారం సోల్ టాక్ షో. సోల్ టాక్ షోలో స్వామీజీ తను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతో చక్కగా మనకు వివరించారు. మళ్ళీ వచ్చే ఆదివారం సోల్ టాక్ షోలో మళ్ళీ సరికొత్త ధ్యానితో, జ్ఞానితో, యోగితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ PMC.